మనకి శబరి బేసిన్లో ఛత్తీస్గఢ్ అండ్ అప్పర్ మహారాష్ట్రలో దేర్ ఆర్ సమ్ హెవీ రెయిన్స్ పాస్ట్ 2 days. సో దానివల్ల మనకి గోదావరిలో ఉన్న ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇట్ ర్యాపిడ్ పేస్. సో ప్రస్తుతానికి రైట్ నౌ వీఆర్ అట్ అరౌండ్ 7.5 lakh cusecs ఆఫ్ రిలీజ్ చేస్తున్నారు మనకి ధవళేశ్వరం బేసిన్లో. సో మన ఫోర్కాస్ట్ ఏంటంటే నెక్స్ట్ బై దిస్ డే అండ్ బై ఈవినింగ్ అట్ అరౌండ్ 6 or 7 వీ విల్ బి టచింగ్ 10 lakh cusecs. అంటే 10 lakh cusecs అంటే మన పార్లెన్స్లో ఇట్స్ అరౌండ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. సో రేపు మార్నింగ్ 6 o'clockకి వీ విల్ మైట్ బీ టచింగ్ అరౌండ్ సెకండ్ లెవెల్ వార్నింగ్. సో 13 lakh cusecs రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో మనకి కంపారిటివ్గా ఇప్పుడు ఎలా అయితే మనం కంపేర్ చేసుకుంటున్నామో భద్రాచలంలో ఉన్న లెవెల్స్ని బట్టి మనకి ఒక 8 hours ఆ ఫ్లో అంతా కూడా మనకి డౌన్ ధవళేశ్వరం నుంచి డౌన్ క్రాస్ ద రివర్ వస్తుంది. సో ఆ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటే పాస్ట్ ఫర్ నెక్స్ట్ 48 hours ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్స్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి ఒకటే మనమే అండి. సో నెక్స్ట్ 48 hours మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రైజ్ అవుతుంది. సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్లో మనకి ఎక్కడెక్కడైతే లంకా గ్రామాల్లో ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా ఉద్దేశించి ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. సో మీరు ఎలా అయితే కంట్రీ బోట్స్లో డైలీ ప్లై చేస్తుంటారో ఫెర్రీ పాయింట్స్లో మీ యొక్క అవసరాల కోసం, అందులో అవన్నీ కూడా స్టాప్ చేయించామండి. మీరు దయచేసి మీ దగ్గర ఉన్న కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ను కోఆర్డినేట్ చేసుకోండి. ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ 17 pointsలో మనము మోటరైజ్డ్ బోట్స్ పెట్టడం జరిగింది. ఈచ్ మోటరైజ్డ్ బోట్లో ఒక 6 life jackets అలాంగ్ విత్ 2 swimmers. సో సకినేటిపల్లిలో ఒక 3, అయినవెల్లిలో 2 అండ్ ముమ్మిడివరంలో ఒక 2. సో అలా ఎక్కడ మామిడి కుదురులో, పీ గన్నవరంలో, సో ఎక్కడెక్కడైతే మనకి డైలీ రెగ్యులర్ యూసేజ్ ఉంటుందో పబ్లిక్ రివర్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో ఫెర్రింగ్ పాయింట్స్ని ఆల్ స్టాప్ చేశాము. అట్ ద సేమ్ టైం ఫండ్స్ని కూడా ఆపరేట్ చేయొద్దని కమ్యూనికేట్ చేశాము అందరికీ కూడా. సో ఇన్ దట్ మీన్స్ సో మనకి ఎలా అయితే కమ్యూనికేషన్ ఆపాము కానీ బట్ అక్కడ మోటరైజ్డ్ బోట్స్ అండర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్తో ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఫెర్రింగ్ పాయింట్స్. సో దయచేసి అక్కడ మీకు ఏదైనా ఎక్కువ నెంబర్ కావాలన్నా, ఎక్కువ బోట్స్ కావాలన్నా మీరు కన్సర్న్డ్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేస్తే ఎక్స్ట్రా బోట్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి ఎక్కడెక్కడైతే పిల్లలు రేపు మార్నింగ్ 6 o'clockకి మనం సెకండ్ వార్నింగ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్కడైతే పిల్లలు ఈ రివర్ని క్రాస్ చేసి స్కూల్స్కి వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేసి బై టుడే ఈవినింగ్ 5 o'clockకి అక్కడ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా ఆర్డీఓస్కి ఇన్ఫార్మ్ చేశాము. సచ్ దట్ దే విల్ ఐడెంటిఫై లోకల్ లెవెల్లో, జిల్లా మొత్తం ఇవ్వకుండా ఓన్లీ లోకల్ లెవెల్లో ఎక్కడైతే మనకి పిల్లలు మూవ్ అవుతూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో హాలిడే డిక్లేర్ చేస్తున్నాము. అండ్ మేజర్ పాయింట్ ఈస్ రిగార్డింగ్ మనకి ఇప్పుడు